హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోని కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదండి, ఈ వ్లాగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు వ్లాగ్ అండి. ఇంకా బతుకమ్మనైతే ఈ విధంగా అయితే ఏమంటారు, ఈ విధంగా అయితే పేర్చానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు వచ్చేసి పెరుగన్నము, మళ్ళీ మలిద లడ్డు, పులిహోర పులుసు అన్నము, సద్దులు అయితే చేయాలి కదండి. ఇంకా ఇవన్నీ రెడీ చేసి ఇంకా నేను వెళ్ళిపోయి రెడీ కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ బతుకమ్మ మరియు హ్యాపీ దసరా అండి. అందరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేసింది. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను ఏందో అనుకుంటున్నారా, ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియో చెప్పాను కదండి, మీషోలో ఒకటైతే ఆర్డర్ పెట్టానని. అది ఇదేనండి, సోలార్ ల్యాంప్. అంటే మనం అక్కడ వెళ్ళగానే ఆన్ అవుతుంది, ఇంకా అక్కడికి ఎంచి వెళ్ళిపోగానే ఆఫ్ అయిపోతుంది. చాలా బాగుందండి. ఇంకా మీషోలో అయితే లాస్ట్ టైం చూసి ఇంకా కొన్నానండి. చాలా బాగుంది. ప్రజెంట్ అయితే ఇంకా ఎన్ని డేస్ అయితే వర్క్ చేస్తుందో తెలీదు. ఇంకా కిచెన్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిందండి. ఇంకా నైట్ వచ్చేసి క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోయి ఫాస్ట్గా రెడీ కావాలండి. ఇంకా బతుకమ్మ అయితే ఆడాలి కదండి. ఇంకా ఫస్ట్ అయితే నిత్యనైతే ఈ విధంగా రెడీ చేశానండి. హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈసారి అయితే కొంచెం సింపుల్గానే రెడీ చేశానండి చెప్పాలంటే. ఇంకా ఎందుకో కొంచెం ఓపిక లేదనిపించింది. హెయిర్ స్టైల్ మాత్రం వేసానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా మనం వచ్చేసి బతుకమ్మ ఆడాలి. మీరందరూ ఏమో ఆడారా అండి బతుకమ్మ? ఇంకా ఎవరెవరో ఊర్లోకి కూడా వెళ్ళి ఆడతారు కదండి. ఇంకా మాకైతే విలేజ్ ఏం లేదండి, ప్రాపర్ అంతా సిటీనే అండి. కాకపోతే నాకు బతుకమ్మ విలేజ్లో చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా నిత్యకు మెహందీ పెట్టానండి, చాలా బాగా పండింది. ఇంకా ఇంట్లో ఇలా ఆడపిల్ల మెహందీ, గాజులు, ఇంకా ఏమంటారు ఇలా రెడీ చేస్తే చాలా బాగుంటుంది కదండి. ఎంతమంది కొడుకులున్నా ఒక్క ఆడపిల్ల ఉంటే ఆ ఇంటి కళనే వేరండి. ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం అయితే పెట్టేశానండి. మా నిత్య కూడా చాలా హెల్ప్ చేసిందండి బతుకమ్మని పేర్చడంలో, నాకు హెల్ప్ చేయడంలో చాలా చేసిందండి. నేను కూడా ఈ విధంగా అయితే ఒక నార్మల్ బార్డర్ ఉన్న శారీ అయితే కట్టేసుకొని రెడీ అయిపోయానండి. ఈ లక్ష్మీహారం వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నానండి, చాలా బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా. దానికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి, కొంచెం పెద్దవిగా వచ్చాయి, కాకపోతే ఓకే పెట్టేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. లక్ష్మీ దేవి పెండెంట్ అయితే చాలా బాగా పెద్దగా వచ్చింది కొంచెం. టోటల్గా ఇంట్లో అందరూ ఓకే బాగుందన్నారు, అందుకోసం ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నానండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి బతుకమ్మ ఆడడమేనండి. కొంచెం సేపు ఇంట్లో కూడా ఆడతామండి. ఫస్ట్ ఇంట్లో ఆడిన తర్వాత ఇంటి ముంగట కూడా కొంచెం సేపు ఆడి ఇంకా టెంపుల్ దగ్గర కొంచెం అరేంజ్మెంట్స్ అయితే చేస్తారండి, అక్కడ కూడా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఆడానండి. నాకు చాలా ఇష్టం అండి బతుకమ్మ ఆడడం. ఇంకా పెద్ద ప్లేస్ ఉండి అందరూ ఇట్లా మంచిగా సింక్ అవుతూ ఆడతారు కదండి, చప్పట్లు కొట్టుకుంటా. అలా ఆడడం అంటే చాలా ఇష్టం. కాకపోతే అంత నేను టెంపుల్కి వెళ్ళి ఆడాను కదండి, అసలు అక్కడ ఎవరికి సింక్ అవ్వట్లేదండి. ఇంట్రెస్ట్ కూడా పోతుందండి అలా ఆడుతూ ఉంటే. అందరూ ఒకటేసారి ఆడడము అలా ఉంటే బాగుంటుంది కదండి. ఇంకా చెప్పాను కదా ఇంట్లో కొంచెం సేపు అయితే ఆడతామనేసి అయితే. ఇంకా నేను నిత్య కలిసే ఆడామండి. ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం వీడియో తీసుకుందాం అనేసి అయితే ఇంకా నిత్య ఒకతే ఆడుతుందండి. మీరందరూ బతుకమ్మ పండుగను ఏ విధంగా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి.
ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవి చూసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మన వీడియోస్లో కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి, షాపింగ్ వ్లాగ్స్ ఉంటాయి, మళ్ళీ జర్నీ వ్లాగ్స్ ఉంటాయి, డైలీ రొటీన్ వ్లాగ్స్ ఉంటాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా నేను చెప్పాను కదా, ఈ లక్ష్మీహారం వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నానని. ఈ శారీకి అయితే సూపర్గా సెట్ అయిందండి. నేను అయితే బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ రోజైతే ఈ విధంగా రెడీ అయ్యానండి. ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నగా వస్తే బాగుండు అనిపించేది, కాకపోతే ఓకే. ఇంకా ఇంట్లో ఆడిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడి ఇంకా బతుకమ్మను వచ్చేసి నిమజ్జనం చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి పెట్టామండి. ఇంకా నిత్య నేను ఆడుతున్నాము. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు ఆడుతుంటారండి. అందరూ ఒకటేసారి ఆడడం అలాంటిది ఎందుకో ఉండదు. కొంచెం సేపు అయితే ఆడి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారండి, ఒక్క కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో నాకు కూడా తెలుస్తుంది. ఒక్క కామెంట్ అయితే చేయండి. లేకపోతే ఏమైనా స్మైలీ సింబల్స్, హార్ట్ సింబల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి అయినా పెట్టవచ్చు. కాకపోతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరందరు బతుకమ్మ ఎలా ఆడారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడిన తర్వాత ఇంకా బతుకమ్మను వచ్చేసి నిమజ్జనం అయితే చేసేసామండి. ఇంకా నిమజ్జనం చేసిన తర్వాత ఇలా ఆడపిల్ల పొంగులో పెట్టి గౌరమ్మ పాట పాడతారు కదండి. అంటే పసుపులో పుట్టే గౌరమ్మ, పసుపులో పెరిగే గౌరమ్మ, ఈ సాంగ్ ఉంటుంది కదండి. అది నిత్య ఒళ్ళో పెట్టేసి అయితే ఆ పాట పాడి ఇంకా అందరికీ ప్రసాదం పంచి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము.
నేను బతుకమ్మ ఎలా పేర్చానో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నగానే పేర్చాను. ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్. కొంచెం పిల్లలు నిత్య అడుగుతుందండి కొంచెం పెద్దగా పేర్వమ్మ అని. చూడాలండి నెక్స్ట్ ఇయర్ నేను వీడియో ఇలాగే తీస్తే మీకు కూడా షేర్ చేస్తాను. లాస్ట్ బతుకమ్మ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత కొన్ని ప్లేట్ల వాటర్ తీసుకొని ఇంకా మనం ఏమంటారు నెత్తి మీద చల్లుకోవడము, ఇంట్లో అంతా చల్లడము చేస్తూ ఉంటాం కదండి. ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఇంతేనండి. ఇంకా బతుకమ్మ వీడియో వచ్చేసి బ్లాగ్ పెట్టేశానండి. ఇంకా చెప్పాను కదా నిత్య ఒడిలో పెట్టేసి అయితే పసుపులో పుట్టే గౌరమ్మ సాంగ్ అయితే పాడానండి. అదండి వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు చూస్తున్నారు ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. వన్స్ అగైన్ బిలేటెడ్గా అందరికీ హ్యాపీ దసరా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.